మనం ఏ కోర్స్ గురించి తెలుసుకోబోతున్నాము అంటే అదే బీఎస్సీ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కోర్స్. స్టూడెంట్స్ ఎవరికైనా మంచి ఫ్యూచర్ అండ్ స్కోప్ ఉండే ఒక కోర్స్ చదువుకోవాలి, అలాగే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు మీరు ఈ కోర్స్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కోర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫోటోగ్రఫీకి సంబంధించిన డ్రాయింగ్స్ను, మోడల్స్ను ఆర్ ఈవెన్ పప్పెట్స్ను క్రియేట్ చేసి అవి నిజంగా ఉన్నట్టు జనాలకి ఒక ఇల్యూజన్ని కలిగించడమే ఈ యానిమేషన్. అలాగే మన ఇమాజినేషన్ని లైవ్లో యాక్షన్ అండ్ ఫుటేజ్ని కంప్యూటర్ సహాయంతో ఎడిట్ చేయడమే ఈ విఎఫ్ఎక్స్ యానిమేషన్. ఈ కోర్స్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే స్లైడ్ యానిమేషన్, ఇమేజ్ యానిమేషన్, కార్టూన్ యానిమేషన్, మోషన్ యానిమేషన్, టెక్స్ట్ యానిమేషన్, 2D అండ్ 3D యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్ అండ్ గ్రీన్ స్క్రీన్ లాంటి వాటి గురించి డీటెయిల్గా మనం ఇందులో తెలుసుకుంటాం. ఈ కోర్స్ అనేది అన్ని కోర్సెస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కంప్లీట్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా సినీ ఇండస్ట్రీస్లో వర్క్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆన్లైన్ ట్యూటర్ అంటే స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాటిని స్టూడెంట్స్కి ఇంట్రెస్టింగ్గా కనిపించడానికి 2D అండ్ 3D యానిమేషన్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, దాని డ్యూరేషన్ ఏంటి అని చూద్దాం. ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది 3 years ఉంటుంది. ఇది ఫుల్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. అలాగే ఎలిజిబిలిటీ గురించి చూసామంటే ఈ కోర్స్ చేయడానికి ఏ గ్రూపు వారైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉండి, అలాగే 12th అబోవ్ 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ కోర్స్ చేయడానికి అర్హులు. ఇక ఫీజ్ గురించి చూసామంటే డిఫరెంట్ కాలేజెస్ అనేవి డిఫరెంట్ ఫీజ్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి. యావరేజ్గా చెప్పాలంటే 1.5 lakhs వరకు పర్ ఇయర్కి ఉంటుంది. ఈ బీఎస్సీ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి శాలరీ అనేది పర్ ఇయర్కి యాజ్ ఏ ఫ్రెషర్గా 3 lakhs నుంచి 6 lakhs వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు కోర్స్ గురించి, దాని ఎలిజిబిలిటీ గురించి చూసాం కదా. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఫిలిం ఇండస్ట్రీలలో, గేమింగ్ ఇండస్ట్రీలలో, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ కంపెనీస్, న్యూస్ అండ్ మ్యాగజైనింగ్ ఇండస్ట్రీస్, వెబ్సైట్ అండ్ డిజైనింగ్ కంపెనీస్, టూరిజం కంపెనీస్, ప్రొడక్షన్ ఏజెన్సీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ ఆర్గనైజేషన్స్ లాంటి చాలా ఇండస్ట్రీలలో జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇండియాలోనే కాదు, అబ్రాడ్లో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ బీఎస్సీ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కోర్స్ పైన ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా కాలేజ్ సెలెక్షన్స్లో ఏమైనా డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.